హలో అందరికీ. నేను మీ గీత. వెల్కమ్ టు విక్రమ్ జర్నీ టాక్స్. ఈరోజైతే నేను మీతో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాననమాట. గుడ్ న్యూస్ ఏంటంటే రీసెంట్‌గానే మా బుడ్డది పాకడం అయితే స్టార్ట్ చేసింది. అంటే నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాననమాట. దగ్గరగా ఎప్పుడైతే అన్నప్రాసన అయిందో అప్పటి నుండి అయితే వెయిట్ చేస్తున్నాను. పాకాలి, బోర్ల పడ్డానికి కూడా చాలా లేట్ అయిపోయింది. అలాగే అసలు పాకుతుందా లేదా అని వెయిట్ చేస్తున్నాను. ఎందుకు నీకంత టెన్షను, పాకుతుంది కదా అనే అందరూ చెప్తున్నారు. కానీ ఏంటంటే చిన్నప్పుడు నేను కూడా పాకలేదంట. డైరెక్ట్‌గా అయితే కూర్చొని నెక్స్ట్ అయితే నడిచాను. సో, మా బాబు గూడా విక్రమ్ గూడా అయితే అలానే పాకకుండా లేచైతే ఫస్ట్ కూర్చున్న తర్వాత ముడ్డి మీద కొంచెం జరిగి అట్లాగా లేచైతే నుంచున్నాడు. సో, ధరణి కూడా అలానే అవుతుందేమో అనైతే భయపడ్డాను. కానీ నా కోరిక అయితే దేవుడు నెరవేర్చాడనమాట. సో, ధరణి కూడా ఇప్పుడైతే పాకుతుంది. నాకైతే ఎంతో ఇష్టం పిల్లలు పాకుతుంటే. పాకేటప్పుడు కూడా ఫోటోషూట్ తీస్తారు కదా! పాకితే పూతరేకులు లేదంటే పూర్ణాలు వేసుకొని. సో, అలాగా పూర్ణాలు వేసుకొని ఫోటోషూట్ తీయాలని చెప్పేసి నాకైతే చాలా ఇష్టం. ఎప్పుడు పాకుతుందా అనైతే వెయిట్ చేస్తున్నాను. సో, ఫైనల్‌గా ఇప్పుడైతే పాకడం అయితే స్టార్ట్ చేసింది. కానీ ఫోటోషూట్ తీద్దామంటే సడెన్‌గా ధరణికైతే ఫీవర్ వచ్చేసింది. సో, ఫీవర్ తగ్గిన తర్వాత ఫోటోషూట్ తీసేసి ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇప్పటి క్లైమేటే అసలు బాలేదనమాట. బయటికి అలా ఆడిపిద్దామని జెప్పేసి తీసుకొని వెళ్ళాను. 1 అవర్ బయటున్నామంతే. కరెక్ట్‌గా ఇంటికి వచ్చేలోగా 1 అవర్‌లోనే ఫీవర్ వచ్చేసింది. ఎప్పుడు అటాక్ అయిందో నా మీద పడుకుండిపోయింది ఎత్తుకొనుంటే. పడుకుంది అని జెప్పేసి ఇంటికి రాంగాల్నే ఇలా జూస్తే మొత్తం బాడీ అంతా వేడిగా ఉంది. సో, థర్మామీటర్ పెట్టి జూస్తే 1 ఆర్ 2 అయితే ఫీవర్ ఉందనమాట. సో, మీరు గూడా మీ పిల్లలతో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు క్లైమేటే అస్సలు బాలేదు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.